భాషా నుడికారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలువుటద్దాలు చలనచిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. వెన్నెల కంటి ఏ చిత్రానికి అనుగుణంగా ఆ చిత్రానికి పాటలు రాస్తున్న రచయిత. అందమైన భావాలు, అరుదైన పదచిత్రాలను అక్షరాలతో చిత్రించగల భావకులు. అనువాద పాటలను సైతం అచ్చమైన తెలుగుదనంతో నింపుతున్న తెలుగు భాషా ప్రేమికులు. మహర్షి చిత్రంలో మాటరాని మౌనమిది, మౌనవీణ గానమిది పాటని కవితాత్మకంగా మలిచారు. మాటరాని మౌనమిది, మౌనవీణ గానమిది, మాటరాని మౌనమిది, మౌనవీణ గానమిది, గానమిది నీ ధ్యానమిది, ధ్యానములో నా ప్రాణమిది, ప్రాణమైన మూగగుండె రాగమిది. మాటరాని మౌనమిది, మౌనవీణ గానమిది, మాటరాని మౌనమిది, మౌనవీణ గానమిది. ముత్యాల పాటల్లో కోయిలమ్మ ముద్దారబోసేది ఎప్పుడమ్మా, ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మ దీపాలు పెట్టేది ఎన్నడమ్మా. కథలో నాయకుడి ప్రేమ హృదయాన్ని, నాయిక మానసిక స్థితిని తెలియచేస్తుంది ఈ పాట. మాటరాని మౌనమిది, మౌనవీణ గానమిది అని ఊరుకోకుండా గానంలోని ధ్యానం, ఆ ధ్యానంలోని ప్రాణం ఇది అంటూ పాట పల్లవిలోనే నాయకుని ప్రేమ గాఢతని ముక్తపదగ్రస్త అలంకారాలతో అందంగా పొదిగారు. పాటలు పాడే కోయిల ముద్దార బోసేది ఎప్పుడు, పాలనవ్వుల వెన్నెలమ్మ దీపాలు పెట్టేది ఎప్పుడు అని నాయికను ముగ్ధగా భావించి ప్రశ్నిస్తాడు. నింగి నేల కూడే వేళ నీకు నాకు దూరాలేలా అని రాసి భూమి ఆకాశాల్లా చిత్రంలో నాయికా నాయకులు కలవరని పాటలో ముందుగానే సూచన చేశాడు. అందరాని కొమ్మ ఇది, కొమ్మచాటు అందమిది అని నాయిక పాత్రని, ఆమె సౌందర్యాన్ని వర్ణించారు వెన్నెల కంటి. చైత్రాన కూసే కోయిలని గ్రీష్మంలో ఆ పాట పాడవద్దు, రేయంతా నవ్వే వెన్నెలమ్మను నీరెండ కానవ్వు వద్దు అని చెప్పడమే కాకుండా రాగాల తీగల్లోని వీణానాదం ప్రణయవేదాన్ని కోరింది, గుండెల్లో రేగే గాయం మధురగేయం పాడింది అని వారి హృదయాల్ని, అంతర్గత భావాల్ని సరికొత్తగా సందర్భానికి తగినట్లు ఆవిష్కరించారు వెన్నెల కంటి. ఆకాశంలోని తారాతీరం ఎప్పుడూ దూరమే అని, చెప్పరాని చిక్కుముడి వీడనది అని వాళ్ల మనసుల భావావేశాల్ని, వాటి వెనుక ఉన్న సంఘర్షణల్ని తెలిపారు. ఇంకా మౌనరాగాల ప్రేమావేశం, ఆకాశ దీపాలు, జాబిలి, ముత్యాల పాటల్లో కోయిలమ్మ, పాలనవ్వుల్లో వెన్నెలమ్మ వంటి ప్రయోగాలు, సొంతం, పంతం, ప్రణయవేదం, మధుర గేయం వంటి అంత్యప్రాసలు వెన్నెల కంటిలోని సాహిత్య పటిమను, తెలుగు భాషలోని లాలిత్యాన్ని తెలియజేస్తాయి. మరికొన్ని విశేషాలు చూసే ముందు మరో విరామం.